ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు మీద ఉంది. మొదటి 4 మ్యాచ్ల్లో 3 పరాజయాలు, ఒకే ఒక్క గెలుపుతో అభిమానులను నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ప్రస్తుతం లీగ్ టేబుల్లో 8 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. మరో 7 మ్యాచ్లను ఆడాల్సి ఉన్న ఎస్ఆర్హెచ్ అందులో 4 మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుంది. సో 5 లేదా అంతకంటే ఎక్కువ గెలిస్తే టాప్ 2లో నిలుస్తుంది. ఇటువంటి సమయంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం అయ్యాడు. దాంతో ఇషాన్ కిషాన్ ను కెప్టెన్ గా నియమించారు. తొలి 4 మ్యాచ్ల్లో అతడి కెప్టెన్సీ గురించి పెద్దగా మాట్లాడకపోయినా గత 3 మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించిన తర్వాత ఇషాన్ కెప్టెన్సీ విషయంలో ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు జట్టు దూకుడు మీదున్న సమయంలో కెప్టెన్ ను మారిస్తే బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఆ మ్యాచ్ ద్వారా ప్యాట్ కమిన్స్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్యాట్ కమిన్స్ తుది జట్టులోకి వస్తే అతడికి కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇషాన్ కిషాన్ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ గెలిచిన 4 మ్యాచ్లు కూడా మొదట బ్యాటింగ్ చేసి గెలిచినవే. సో ఈ సీజన్లో అత్యధిక మ్యాచ్లలో టార్గెట్ కాపాడుకొని గెలిచిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. అందుకే ఇషాన్ కిషాన్ ను కెప్టెన్ గా కొనసాగించాలని కొందరు అభిమానులు పేర్కొంటున్నారు. మరికొందరేమో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈ దూకుడు వచ్చిందే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ వల్ల అని అతన్ని కెప్టెన్ చేసి ఇషాన్ కిషాన్ కు వైస్ కెప్టెన్సీ అప్పచెప్పాలంటున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ తో జరిగే పోర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆడి ఓడితే మాత్రం ఇషాన్ కిషాన్ ను ఎవరూ తీసేయమన్నారు అంటూ అభిమానులు కామెంట్ చేయటం ఖాయం. గెలిస్తే మాత్రం ప్యాట్ అదరహో అంటూ పొగడతలతో ముంచేస్తారు.